వెల్కమ్ బ్యాక్ స్వప్న అలంకరణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను. సో బ్యూటిఫుల్గా కూడా లుక్గా అనిపిస్తున్నా. సో ఈ ఛానల్లో మీకు బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. దాంతోపాటు నేను ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్గా కోర్స్ అయితే తీసుకుంటున్నాను. శారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్ ఇవన్నీ తీసుకుంటాను అనమాట. దాని రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. నేను ఎక్కడ తీసుకుంటాను, నా ట్రైనింగ్ ఎలా జరుగుతుంది అండ్ మీకు ఏదైనా నాకు తెలిసి మీకు ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను. పాస్ట్ వీడియోస్ అయితే చూడండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫర్దర్లో ఆల్మోస్ట్ క్లాసెస్ అయిపోవచ్చాయి అనమాట. సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో లాస్ట్ పోర్ట్ఫోలియో చూసారు కదా, నా మేకప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వచ్చి మాకు ఇంకా ఇంత కష్టపడ్డాం కదా, ఆల్మోస్ట్ క్లాసెస్ కూడా అయిపోవచ్చాయి. ఇంత కష్టపడ్డాం కాబట్టి మాకు ఒక సర్టిఫికేట్ కావాలి. సో మేము ఈ మేకప్ చేసామని సర్టిఫికేట్ ఇస్తున్నారనమాట. ఇలా ఉంది ఏంటి, ఈరోజు సర్టిఫికేట్ డే అనమాట. సో ఈరోజు ఎలా జరుగుతుందో చాలా ఎక్సైట్గా ఉన్నాము. అండ్ బ్యూటిఫుల్గా ఈరోజు నా మేక్ ఓవర్ అనమాట, సెల్ఫ్ మేక్ ఓవర్. సో సింపుల్గా మేక్ ఓవర్ చేసుకున్నాను. మేబీ కెమెరాలో అంత కనిపించట్లేదు, బట్ నేనైతే చాలా మంచిగా ఇంప్రూవ్ అయినానని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ ఎ బిగినర్గా ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్ని అంటే అసలు మల్టిపుల్ థింగ్స్ అనమాట. చేయగలుగుతామా, చేయలేమా, 30 డేస్లో మేకప్ వస్తుందా రాదా అని చెప్పి. బట్ వన్స్ అక్కడికి వెళ్ళి మనం నేర్చుకున్నాక, ప్రాక్టీస్ చేసిన తర్వాత సో ఓకే చేయగలుగుతాము అని కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట నాకు. సో కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా బిల్డ్ చేసుకోవాలి కదా. ఈ ఫీల్డ్లో మాత్రం ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత సక్సెస్ అవుతాం అనమాట. సో ప్రాక్టీస్ లేని ఏది సక్సెస్ రాదు. సో మోస్ట్లీ బిగినర్గా అంత కస్టమర్స్ రాకపోవచ్చు, బట్ యాజ్ ఏ ఫ్యామిలీస్ మెంబర్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్స్, కొలీగ్ ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళ మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ మీకు కస్టమర్స్ అనేది ఖచ్చితంగా వస్తారు. సో ప్రతిదీ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. మెయిన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా, ఎంత మంచిగా మనం ప్రూవ్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి కస్టమర్స్ అయితే వస్తారనమాట. ఆల్మోస్ట్ నాకు పాత ఛానల్ ఉంది. సో ఇంకా నేను కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఒక్క వీడియోస్తో 2 వీడియోస్తో సక్సెస్ రాదు, ఒక్క మేకప్తో సక్సెస్ రాదు. సో మీరు ఎంత బిల్డ్ చేసుకుంటే అంత సక్సెస్ ఉంటుంది అనమాట. సో ఇందులో మనం ఏదో సముద్రంలో ఏ పని చేసినా సరే ఒక నార్మల్ వాటర్ బౌల్ లాగా కాకుండా ఒక సముద్రం లాగా చూసుకొని దానికి మనం రెడీగా ఉండాలన్నమాట. వర్క్ చేస్తూనే ఉండాలి, ట్రైనింగ్ తీసుకుంటూనే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో అవన్నీ చేస్తేనే మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ఎక్కడ ఒక చోట ఏదో ఒక క్వశ్చన్ మార్క్స్ వస్తూనే ఉంటాయి, దానికంటూ ఒక ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో అస్సలు భయపడకుండా మీరు కూడా జాయిన్ అవ్వండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే సో ఎలాంటిది క్వశ్చన్స్ ఉన్నా సరే అవన్నీ వదిలేసి మీరు జాయిన్ అయ్యి మీ కెరియర్ని మీరు బిల్డ్ చేసుకోండి. నేనైతే అసలు 100 క్వశ్చన్లు కాదు కదా, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో నాకు తెలుసు. సో అవన్నీ నేను ఇప్పుడు నాకు ఆన్సర్స్ దొరికాయి అనమాట. ఇంకా ఆన్సర్స్ దొరకాలి, ఎందుకంటే నేను చెప్పినట్లు ఎంత మనం బిల్డ్ చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. సో చూద్దాం. ఆల్మోస్ట్ క్లాసెస్ అయిపోయింది, ఇంకా 2-3 డేస్లో క్లాస్ అయిపోతుంది. సో ఈరోజు సర్టిఫికేట్, సో మెయిన్ దానికోసమే కదా కష్టపడతాము. నాకు పోర్ట్ఫోలియో అయితే చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. సో హెయిర్ స్టైల్ అవ్వచ్చు, శారీ డ్రేపింగ్ అవ్వచ్చు, మేకప్ అవ్వచ్చు, అసలు ఎలా చేయగలుగుతాను ఏంటి అనేది నాకు చాలా భయం ఉండే. వన్స్ నా చేతిలోకి మోడల్ వచ్చిన తర్వాత ఇంకా నా ఇష్టం నేను చేసుకుంటా, నా కష్టాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా మామూలుగా చేయలేదు. సో చూసారు కదా, చూడకపోతే చూడండి నా వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. యాజ్ ఎ బిగినర్గా నాకు ఏమీ రాదు, జీరో నాలెడ్జ్. అలాంటిది నా మాత్రం చేశానంటే డెఫినెట్లీ మీరు కూడా చేయగలుగుతారు, మీరు కూడా అచీవ్ చేయగలుగుతారు. సో మీరు కూడా అది మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు ఎక్కడ కంఫర్ట్ జోన్ ఉంటుందో, ఎక్కడ అకాడమీస్ మంచిగా ఉంటాయో అక్కడ జాయిన్ అవ్వండి. ఇన్కేస్ ఇక్కడ కూడా జాయిన్ అవ్వాలనుకుంటే యాజ్ ఎ బిగినర్గా డెఫినెట్లీ నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా బయట మీకు ప్రైస్ హై ఉంది, ఇంకా ప్రైజెస్ తక్కువ కావాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు బయట ఎన్ని అకాడమీస్ ఉన్నాయో అన్ని కాంటాక్ట్ అవ్వండి. అందులో మీకు ఎక్కడ పాజిటివ్ ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి. అన్ని చోట్ల 100% సాటిస్ఫైజ్ ఉండదు, బట్ మీరు ఎంత నేర్చుకుంటున్నారు, మీరు ఎంత బిల్డ్ చేసుకుంటున్నారు అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇదనమాట, చూద్దాం కంటిన్యూషన్. అక్కడికి వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి, అసలు ఎలా ఉంటుంది అనేది చూపించేస్తాను. సో కలిసేద్దాం తర్వాత. బాయ్ అక్క. చెప్పాలి మొత్తం క్లీనింగ్ చేయించుకుంటున్నాం మేము.
ఈ జుట్టు సేమ్ కలర్ కదా, సేమ్ కలర్ నేను మేకప్ వేసుకున్నా, అందుకే ఇద్దరం సేమ్ కలర్. మేకప్ ఏజ్ ఎక్కువ, ఏజ్ తక్కువ. ఏజ్ గురించి మాట్లాడకూడదని మనం చెప్పారా లేదా? ఏజ్ గురించి మాట్లాడకూడదు ఎవరున్నా సరే. కానీ నాకన్నా ఇంకా మీరే కనిపిస్తున్నారు తెలుసా, నాకన్నా ఇంకా మీరే కనిపిస్తున్నారు. ఏజ్ గురించి మాట్లాడుతున్నారు. నో, ఏజ్ గురించి మాట్లాడకూడదు. ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. చాలా బాగుంది. బాగా సాటిస్ఫైడ్ అయ్యారా? మాకు ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10/10. వా, తెల్లగా చేసినా మేము రుద్దిందా. యాక్చువల్లీ ఇక్కడ రాగానే మాకు మెనిక్యూర్ ప్రాక్టీస్ సెక్షన్ అనమాట. యాక్చువల్లీ బిఫోర్ డే పెట్టాల్సింది నెక్స్ట్ డే పెట్టారు. మాకు సర్టిఫికేషన్ ఈవినింగ్ ఉంటుంది. సో ఎందుకు ఖాళీగా ఉండాలి అని చెప్పి ఇంకా అందరూ కొంచెం మంచిగా కూడా కనిపిస్తారు కదా అని చెప్పి ఇలా మాకు మెనిక్యూర్ అయితే పెట్టారనమాట. సో మెనిక్యూర్లో ఎలా చేయాలి ఏంటి స్టెప్ బై స్టెప్ ఒకరికొకరు చేసుకుంటున్నాము. సో అలా అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు రెడీ అయిపోతున్నారు ఫర్ సర్టిఫికేషన్. సో ఎందుకంటే ఈవినింగ్ జరుగుతుంది, అందరు నార్మల్గా వచ్చేసారు. అందరు చాలా 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 దూరం నుండి వస్తున్నారనమాట. అసలు లిటరలీ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లాంగ్ నుంచి వస్తున్నారా అని. నేను పక్క నుంచి పక్కకి వెళ్ళడానికే అంత బద్ధకంగా ఫీల్ అవుతామో, వీళ్ళు ఆల్మోస్ట్ 3-4 అవర్స్ జర్నీ చేసి మరీ వస్తున్నారు. నిజంగా వాళ్ళందరూ చాలా గ్రేట్. సో ఎంత దూరమైనా వెళ్ళి మన గోల్ని అచీవ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు నిరూపించారనమాట. మోస్ట్లీ వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి మరి సో ఈ కోర్స్ తీసుకుంటారనమాట 1 month. సో వాళ్ళందరూ కూడా చాలా చాలా గ్రేట్. ఇక్కడైతే మేడం వచ్చేసారు, అందరికీ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. సో చాలా హడావిడిగా అయిపోయింది అనమాట. సో అందరూ ఎక్సైట్మెంట్లో ఉన్నారు, ప్లస్ చాలా మంది మిస్ అయ్యారు. Thank you Hyderabad, thank you so much for coming to Blush Academy. May all your dreams come true. Thank you once again for being here and good luck and all the best. Love you all and miss you. Thank you. ఫైనలీ ఆ మూమెంట్ అయిపోయింది. సో వెరీ గ్లాడ్ అండ్ వెరీ అసలు మాటలు కూడా రావట్లేదు అనమాట. సో మచ్ హ్యాపీనెస్. సో ఇది జరిగి కూడా చాలా రోజులైంది. సో అవన్నీ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. ఇక్కడ అందరూ ఇలా మంచిగా ఫొటోస్ తీసుకుంటూ అక్కడ ఫుల్ సాంగ్స్ అన్నీ నడుస్తున్నాయి బ్యాక్గ్రౌండ్లో. అందుకే అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. అందరి ఫీలింగ్స్ క్యాప్చర్ చేశాను కానీ బట్ మ్యూజిక్ ఎక్కువ ఉండడం వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా సో చాలా చాలా స్వీట్. సో వాళ్ళతో కూడా మేము ఇలా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాం అనమాట. సో అక్కడ ఉన్న 1 month ఎంత ఫ్రెండ్షిప్ బిల్డ్ అయిందో, ఎంత మంచిగా హ్యాపీగా గడిచిపోయిందో. అసలు చాలా చాలా హ్యాపీగా అయింది. చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకు అండ్ చాలా మంచిగా జరిగిందనమాట. ఐ హోప్ ఈ బాండ్స్ అన్నీ లైఫ్ లాంగ్ మంచిగా జరగాలి అండ్ వీళ్ళు కూడా మంచిగా గ్రో అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అందరికీ. మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. చాలా రోజుల డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఓకే, మీకు కూడా మీరు వచ్చి ఫుల్ఫిల్ చేసుకోండి. అమ్మో ఏడుపు వస్తుంది. చెప్పండి రా. Please do like, share and subscribe to Swapna Alankarna. Thank you. Congratulations. Thank you. Bye. అమ్మో ఎంత